హాయ్ గైస్, వెల్కమ్ టు ప్రశాంత్ రెడ్డి వ్లాగ్స్. సో ఈవేళ మనకు వచ్చేటప్పటికి ఏంటంటే మనము సెట్స్ ఎలా యాక్సెస్ చేస్తాం, అప్డేట్ చేస్తాం, డిలీట్ చేస్తాం, అలాగే టపుల్ అనేది ఎలా చేస్తాం అన్నది ఇవాళ చెప్పుకుందాం. సో ముందు మనకి ఏదైతే ఉందో అప్పుడు మనం ఏం చెప్పుకున్నామంటే వేరియబుల్స్ ఎలాగా ఏంటి ఎలా యాక్సెస్ చేసుకుంటే ఇవన్నీ చెప్పుకుంటారు గైస్. సో ఇప్పుడు మనం వచ్చేటప్పటికి ఏంటంటే మనకి సెట్స్ అన్నది టపుల్స్ లిస్ట్ సెట్స్ టపుల్స్ ఎలా అన్నది ఎగ్జిస్ట్ అవుతుంది, ఎలా యాక్సెస్ అప్డేట్ చేస్తామన్నది తెలుసుకుంటాం గైస్. సో ఫర్దర్గా అనేది మనం కంటిన్యూ అవుతాం గైస్. ఇప్పుడు మనం వచ్చేటప్పటికి ఏంటంటే ఇప్పుడు వరకు మనం వేరియబుల్స్ అన్నీ చూసారు కదా. ఇప్పుడు లిస్ట్ ఎలా యాక్సెస్ చేస్తాం, ఎలా క్రియేట్ చేస్తాం అనేది ఉంటుంది. ఈ వీడియో మనకు వచ్చేటప్పటికి ఏంటంటే కొంచెం షార్ట్గానే ఉంటుంది, పెద్ద లెంత్ ఏమి ఉండదు. సో ఇందులో వచ్చేటప్పటికి ఏంటంటే మనం ఫస్ట్ లిస్ట్ అనేది క్రియేట్ చేస్తాం. అంటే ఏంటి, నేను ఫస్ట్ మై లిస్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకుని ఓకే గైస్, మై లిస్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకుని దాన్ని లిస్ట్ అనేది ఏంటంటే స్క్వేర్ బ్రాకెట్స్ గైస్, గుర్తుపెట్టుకోండి. లిస్ట్ అన్నది ఏంటంటే మనకి స్క్వేర్ బ్రాకెట్స్. సో నేను ఫస్ట్ యాపిల్, బనానా, చెర్రీ ఇవి తీసుకున్నాను గైస్. సో ఇప్పుడు నేను ఈ లిస్ట్ అన్నది ప్రింట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తాను, డైరెక్ట్ ప్రింట్ స్టేట్మెంట్లో నాకు ఏదైతే నేను లిస్ట్ వేరియబుల్ అనేది తీసుకున్నానో ఆ లిస్ట్ అనేది నేను ప్రింట్ చేస్తాను. ఇప్పుడు నేను ఇది రన్ చేస్తే నాకేమవుతుంది, నాకు లిస్ట్ అన్నది ప్రింట్ అవ్వాలి. ఇదిగోండి గైస్, ప్రింట్ అయిందా లిస్ట్ అన్నది. సో ఈ విధంగా మనం లిస్ట్ అనేది క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మీరు పర్టికులర్గా నాకు ఒక్క ఎలిమెంటే కావాలి, ఏదైనా నేను సపోజ్ ఇప్పుడు యాప్లు ఉందంటే యాప్లో ఒకటి యాక్సెస్ చేసుకోవాలి అంటే ఎలాగంటే ఇప్పుడు చూడండి గైస్. సో మీరు ఇక్కడ ఏం చేస్తారు, సో ఇప్పుడు ఇక్కడ మనం వచ్చేటప్పటికి ఏంటంటే ఇప్పుడు చూడండి గైస్, ఇప్పుడు మీరు ఓన్లీ యాప్లు అనేది యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నారు. సో ఇక్కడ ఏం చేస్తారు, స్క్వేర్ బ్రాకెట్స్లో మీరు యాపిల్ అంటే మనకి ఇండెక్స్ 0, సారీ గైస్, ఇండెక్స్ 0 కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని రన్ చేస్తాం. ఇక్కడ చూడండి యాపిల్ అని ప్రింట్ అయింది. సో మీకు ఏదైతే కావాలో ఎలిమెంట్లో అంటే దాని యొక్క ఇండెక్స్ అన్నది ఇక్కడ ఎంటర్ చేసుకుంటే మీకు అది ప్రింట్ అవుతుంది గైస్. ఓకే గైస్, ఇప్పుడు అదే మీకు అలా కాదు, మీరు పర్టికులర్గా ఒక ఏంటంటే ఆ ఇండెక్స్లో ఒక పర్టికులర్ ఇప్పుడు సపోజ్ యాపిల్ ఉంది, ఆ యాపిల్ ప్లేస్లో మీరు కివి అని పెట్టాలనుకుంటున్నారు. అప్పుడు ఏం చేస్తారు, మై లిస్ట్ అని రాసుకొని సేమ్ ఇందాకలాగే ఇండెక్స్ చేసుకుంటారు. ఇండెక్స్ తీసుకొని అక్కడ మీరు ఏం పెట్టాలనుకుంటున్నారు, కివి అని పెట్టాలనుకుంటున్నారు. ఇప్పుడు ఇది అప్డేట్ అవుతుంది చూడండి గైస్. మీరు ఇక్కడ ఏమవుతుంది, మనకి అప్డేట్ ఇదిగో చూసారా గైస్, కివి, బనానా, చెర్రీ. అంటే ఏంటి, మీరు పర్టికులర్గా ఒక ఇండెక్స్ ఇచ్చి ఆ ఇండెక్స్లో మీరు చేంజ్ చేయాలనుకుంటున్నారు. సో అది మనం అక్కడ చేంజ్ చేస్తున్నాం. ఓకే గైస్, ఇప్పుడు సపోజ్ మీకు ఇప్పుడు ఇక్కడ మీరు 0 నుంచి 2లో ఉన్న వర్డ్స్ అనేది మార్చాలనుకుంటున్నారు. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ మీరు అప్పుడు ఇక్కడ కివి అండ్ ఇక్కడ మీరు ఏమిస్తారు, వాటర్ మెలాన్. ఓకే గైస్, ఇప్పుడు ఇది సేవ్ చేస్తే మీకు ఏమవుతుందో చూడండి. చూసారా, కివి, వాటర్ మెలాన్, చెర్రీ. అంటే ఏంటంటే మీరు రేంజింగ్ ద్వారా అయినా మార్చుకోవచ్చు, లేదా సింగిల్ ఎలిమెంట్ మార్చుకోవాలన్నా మార్చుకోవచ్చు గైస్. సో చేంజింగ్లో మనకి ఇలా 2 టైప్స్ ఉంటుంది. ఓకే గైస్, సో నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఒకవేళ మీరు అప్డేట్ చేయాలి అనుకుంటున్నారు. సో యాడింగ్ న్యూ అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ మై లిస్ట్ డాట్ మనకి నేను చెప్పా అప్డేట్లో మనకి ఏమేమి ఉంటాయి, అపెండ్ ఇన్సర్ట్, ఈ 2 టైప్స్ అనేది ఉంటుంది గైస్. సో అపెండ్ ఇచ్చుకుని మీరు ఇక్కడ పెరాన్సిస్ ఇచ్చుకోవాలి. సో మీరు అపెండ్ ఇచ్చుకుని ఇక్కడ లాస్ట్లో మీకు వాటర్ మెలాన్ అంటే అపెండ్ అంటే ఏదైతే మీకు లాస్ట్లో ఎలిమెంట్ అనేది మనకి యాడ్ అవుతుంది గైస్. అపెండ్ అన్నది లాస్ట్లో అంటే ఒక లిస్ట్లో లాస్ట్లో ఎలిమెంట్ జాయిన్ చేయాలనుకుంటే సింపుల్గా అపెండ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. చూడండి గైస్, మీకు కనపడుతుందా. సో యాపిల్, బనానా, చెర్రీ, వాటర్ మెలాన్. అదే ఇన్సర్ట్ ఉపయోగించుకుంటే పర్టికులర్ ఇండెక్స్లో మీరు ఎక్కడైనా
చేంజ్ చెయ్యాలి అనుకుంటే మీరు అక్కడ చేంజ్ చేయొచ్చు గైస్. సో ఇక్కడ చూడండి, ఇన్సర్ట్ 1 దగ్గర వాటర్ మెలన్ ఇన్సర్ట్ చేయమన్నాను. చూడండి గైస్, అంటే ఇండెక్స్ 1 దగ్గర మీకు ఏమైంది, వాటర్ మెలన్ అనేది ఇన్సర్ట్ అయింది. ఇది గైస్ ఇన్సర్ట్ చేయాలి అంటే. ఇప్పుడు అదే మీరు రిమూవ్ చెయ్యాలి అనుకుంటే సేమ్ సింపుల్గా ఈ ప్లేస్లో రిమూవ్ అని రాస్తారు. ఓకే గైస్, సరే రిమూవ్ అని రాస్తారు. రిమూవ్ అని రాసిన తర్వాత ఇక్కడ మీరు పర్టికులర్ ఇండెక్స్ ఇచ్చుకోండి గైస్. మీరు రిమూవ్ చెయ్యాలి అనుకుంటే పర్టికులర్గా నేను ఇక్కడ బనానా అనేది రిమూవ్ చేయాలి అనుకుంటున్నాను గైస్. సో ఇలాంటి మీరు పర్టికులర్గా ఇక్కడ నేమ్ ఇవ్వాలి. అదే ఇన్సర్ట్లో అయితే నేమ్ ఇచ్చుకొని ఇండెక్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇక్కడ అలా కాదు గైస్, మీరు పర్టికులర్గా ఒక నేమ్ ఇచ్చుకుంటే అనేది సరిపోతుంది. ఓకే గైస్, బనానా అనేది. అదే ఇప్పుడు పాప్ అయితే ఇండెక్స్ ఇవ్వాలి. పాప్ అయితే మీరు డైరెక్ట్ ఇండెక్స్ అనేది ఇచ్చుకోవచ్చు. పాప్ అంటే ఏంటంటే అక్కడి నుంచి మనకి ఎగ్జిట్ అనేది అయిపోతుంది గైస్. చూడండి, సేమ్ నేను ఇండెక్స్ 1లో బనానా ఉంది కాబట్టి అది రిమూవ్ అయింది. సేమ్ ఇప్పుడు మీకు ఇండెక్స్లో ఎలా యాక్సెస్ చేసుకోవాలని చెప్పా, ఎలా రిమూవ్ చేయాలన్నా చెప్పా, ఎలా అప్డేట్ చేయాలన్నా చెప్పా. ఏదైనా పర్టికులర్ రేంజ్ కానీ లేదా పర్టికులర్గా మీకు ఒక ఎలిమెంట్ అన్నది చేంజ్ చేయాలన్నా కూడా మీకు చెప్పా. అదే ఇప్పుడు మీరు సపోజ్ ఈ ప్లేస్లో ఇక్కడ మీకు ఇదంతా మర్చిపోండి మీరు. నేను ఇప్పుడు టపుల్ ఇది టపుల్ అంటే ఏముంది, సేమ్ కామన్ ఇక్కడ పారాంథసిస్ అనేది పెడతాం. లిస్ట్ అంటే స్క్వేర్ బ్రాకెట్స్, టపుల్ అంటే మనకి పారాంథసిస్, అంతే గైస్. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఏదైనా టపుల్లో ఒకటి ఇన్సర్ట్ చెయ్యాలన్నా, చేంజ్ చెయ్యాలి అన్నా, ఏదైనా అంటే ఎడిట్ చేయాలన్నా, రిమూవ్ చేయాలన్నా, చేంజ్ చేయాలన్నా, మీరు ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా ఒక యాక్సిస్ తప్ప మిగతా అన్నిటిని టపుల్ నుంచి లిస్ట్లో కన్వర్ట్ చేయాలి. అంటే ఇప్పుడు చూడండి, నేను వై అని ఒక ఎలిమెంట్ తీసుకొని ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఏదైతే నేను వేరియబుల్ లిస్ట్లో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మై లిస్ట్ అని తీసుకున్నాను. అంటే ఏంటి, ఇక్కడ నేను టపుల్లో కన్వర్ట్ చేస్తాను ఇది. ఓకే గైస్, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ వై అనే దానికి ఇన్సర్ట్ చెయ్యాలి అన్నా వై డాట్ ఇన్సర్ట్ కదా, చూసారా స్పెల్లింగ్ మిస్టేక్. సో ఇన్సర్ట్ చెయ్యాలి అన్నా సో ఇప్పుడు సింపుల్గా మీరు యాజ్ ఇన్సర్ట్గా మీరు ఏం చెయ్యాలనుకుంటే అది మీరు చేయొచ్చు గైస్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మీరు టపుల్లో కన్వర్ట్ చేయాలి. అంటే ఏంటంటే ఇప్పుడు మీకు సపోజ్ ఇప్పుడు ఎవరైనా మీకు ఒకళ్ళు అప్పిచ్చారు అంటే మీరు ఏం చేస్తారు, అది మళ్ళీ వాళ్ళకి తీర్చేస్తారు కదా. అంటే ఏంటి, వాళ్ళ ఒరిజినల్ అమౌంట్లో నుంచి మీకు కొంత ఇస్తున్నారు. అంటే ఏంటి, ఇక్కడ మై లిస్ట్ అన్నది ఇక్కడ టపుల్ నుంచి లిస్ట్లో కన్వర్ట్ అవుతుంది. తర్వాత మళ్ళీ మీ దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ మీకు మీ డబ్బులన్నీ మీకు వచ్చేస్తుంది. అంటే మీ ఒరిజినల్ డబ్బులు మళ్ళీ మీకు ఇచ్చేస్తారు. సో ఆ విధంగానే ఇక్కడ మళ్ళీ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మై లిస్ట్ అని తీసుకొని టపుల్ అని చేసి ఇక్కడ వై అన్నది టపుల్లో కన్వర్ట్ చేస్తారు గైస్. ఓకే, ఇప్పుడు మీరు సేమ్ యాజ్ ఎలాగంటే ప్రింట్ మై లిస్ట్. ఇప్పుడు చూడండి గైస్, రన్ అవుతుందో లేదని చూద్దాం. ఇదిగో చూసారా, రన్ అవ్వింది. సో మీరు ఒకవేళ ఫస్ట్ లిస్ట్లో కన్వర్ట్ చేసుకొని ఎడిట్ చేసిన ఫైనల్లో ఏదైతే మీరు తీసుకున్నారో దాన్ని మళ్ళీ టపుల్ కింద కన్వర్ట్ చేసేయాలి. ఆ టపుల్ని ప్రింట్ చేస్తే మీకు ఏంటంటే లాస్ట్లో మీరు ఏదైతే వచ్చిందో అది అన్నది మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది గైస్. ఓకే గైస్, సేమ్ యాడ్ చేయాలి అన్న ఇప్పుడు నేను ఇక్కడ సపోజ్ అపెండ్ చేస్తున్నాను. ఓకే గైస్, వాటర్ మెలన్ అనేది అపెండ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుంది, నాకు లాస్ట్లో అన్నది ఎగ్జిట్ అవ్వాలి. చూసారా గైస్, అయ్యింది. సేమ్ యాజ్ రిమూవ్ చెయ్యాలి అన్నా
ఇప్పుడు నేను లిస్ట్‌లో సారీ, 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 సారీ. ఇప్పుడు నేను లిస్ట్‌లో వాటర్ మెలన్ అనేది యాడ్ చేస్తున్నాను. వాటర్ మెలన్ యాడ్ చేసి రిమూవ్ చేయమంటే చూడండి. రిమూవ్ చేసిందా? అంతే గైస్. ఒకవేళ డిలీట్ చేయాలన్నా మీరు ఏదైనా గానీ మీరు ఫస్ట్ టపుల్‌లో చేస్తే ఏదైనా యాక్సెప్ట్ యాక్సిస్ తప్ప మిగతా అన్నిటిని చేంజ్ చేయాలన్నా, ఏం చేయాలి అన్నా మీరు అది కంపల్సరీ లిస్ట్‌లోకి అనేది కన్వర్ట్ చేయాలి. సపోజ్ మీరిక్కడ డైరెక్ట్ యాక్సిస్ అనేది చేసుకుంటే, ఇక్కడ మీరు యాక్సిస్ చేసుకుంటే యాక్సిస్ అవుతది గైస్. సో, పర్టిక్యులర్‌గా నేను 1 అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఏమవుతది ఇది నాకు ఎలిమెంట్ అన్నది చూడండి. బనానా అనేది యాక్సిస్ అయిందా గైస్? సో, అలాగా యాక్సిస్‌కి అయితే మీకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. చేంజ్ చెయ్యాలి అనుకుంటే మాత్రం మీకిక్కడ ఏంటంటే ఇలా టపుల్‌ననేది లిస్ట్‌లో కన్వర్ట్ చేసి దాన్ని మీరు అప్డేట్ చేయాలనుకుంటున్నారా? రిమూవ్ చేయాలనుకున్నారా? చేసి దాని తర్వాత మళ్ళీ లిస్ట్‌ని టపుల్‌లో కన్వర్ట్ చేసి అప్పుడు మీరేంటంటే యాక్సెస్ అనేది చేసుకోవచ్చు గైస్. ఓకే గైస్. సో, ఈ వీడియో అయితే మీకు అర్థమైందనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ గాని ఇలాంటియేమైనా ఉన్నా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి గైస్. నేను కంపల్సరీ చూసి నెక్స్ట్ వీడియోలో అనేది అప్డేట్ చేస్తాను. సో, ఇలాంటి మోర్ కంటెంట్ మీకు రావాలి అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. సో, మీకు ఇంకా ఇంకా బెటర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఇంకా ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్‌లో అనేది పిన్ చేయండి సార్. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.